ప్రభువా దేవుని ఆరాధిద్దామండి. ఆయనకే స్తుతులు, ఆయనకే మహిమ, ఆయనకే వందనాలు చెప్తాం. వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి. బిగ్గరగా చెప్తామా, దేవా నువ్వు పరిశుద్ధుడివయ్యా, నీకు సాటి ఎవరు లేరయ్యా. స్వరమెత్తి చెప్తామండి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు వాక్యం చూస్తాం, దూతలు చెప్తూ వస్తాయంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నింపబడి ఉందని, సర్వలోకమైన మహిమతో నింపబడి ఉందని బిగ్గరగా చెప్తూ వస్తారంట. ఎక్కడ? కీప్ టెల్లింగ్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. ఇంకా బిగ్గరగా మీ నోటి మాటలతో దేవుని స్తుతించాలండి. మీ నోటి మాటలతో దేవుని స్తుతించాలి. దేవా నీకు సాటి ఎవరు లేరు ప్రభా. నీవు బలవంతుడివి, నీవు ధన్యుడైన దేవుడివి, నువ్వు నా జీవితంలో మేలు జరిగించే దేవుడివి. నీ పునరుద్ధానపు శక్తి ద్వారా నన్ను జీవింపజేసేదేవా నీకు వందనములు. కమ్ ఆన్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. మీ జీవితంలో పోరాటంలో ఉన్నారా, కలవరంలో ఉన్నారా, చేతకాని పరిస్థితుల్లో ఉన్నారా, దేవుడిని స్తుతించండి. చెప్పండి, దేవా నా జీవితంలో నువ్వు ప్రతి ఎర్ర సముద్రాన్ని రెండు బయలు చేయబోతున్నావు, ప్రతి శత్రువుని నిర్మూలన చేయబోతున్నావు, నష్టం చేయబోతున్నావు. నా పక్షాన నీ సైన్యాన్ని పంపించేదేవా నీకు వందనములయ్యా. నాకు విడుదలనిచ్చేదేవా నీకు వందనములయ్యా. ప్రతి చేతబడు కార్యాన్ని నీ అగ్నితో కాల్చివేసే ప్రభువా నీకు వందనాలయ్యా. స్తుతించండి, ప్రకటించండి. జీవము మరణము నాలుగు వశపడ్డ మన నోటితో ప్రకటించాలి. ఏది కావాలో కోరుకో, ఏది కావాలో కోరుకో. నీ దేవుడు ఏం చేయగలుగుతాడని నమ్ముతున్నావు, ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. కట్టబడిన స్థితిలో ఉన్నారా, విడిపించేదేవా చెప్పండి, విడిపిస్తాడు. అనారోగ్యంలో ఉన్నారా, స్వస్థత కావాలి అడగండి. యెహోవా రాఫా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. ఏమన్నా ఉంటాయా, స్వస్థపరిచేయ్యా. ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ప్రార్థన చేయండి.
సహాయకారికి నీవేనయ్యా. నీ మాటకు మించిన శక్తి ఏది లేదయ్యా. శక్తి లేని పరిస్థితుల్లో, అవసర పరిస్థితులు ఉన్నారా? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, దేవుడు కృప నాకు చాలు? ఎంతమంది నమ్ముతారండి, నాకు యేసయ్య కృప అంటే చాలు, నా జీవితంలో ఏదైనా జయిస్తాను, ఆయన కృప చాలు, ఆయన కృప చాలు అన్నవారు చెప్తాను, దేవా నీ కృప నాకు చాలు ప్రభా, నీ కృప చాలు ప్రభా, నాకు నీ కృప ద్వారా నన్ను రక్షించు, నీ కృపలో నన్ను భద్రపరుస్తున్నావు, నేను ఈరోజు జీవిస్తున్నాను అంటే కృప ద్వారానేనయ్యా. నన్ను బలపరిచేది నీ కృప.